వెల్కమ్ బ్యాక్. నిన్నటి అగ్ని ప్రమాద ఘటనపై జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ పొగ నిండిపోయి శ్వాస ఆడక వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సెకండ్లలో నిమిషాలలో ప్రాణాలు వెళ్ళిపోయినాయి వాళ్ళందరికీ. కాబట్టి అప్పటికి అధికారులందరూ అన్నీ పలగొట్టుకొని అంతా చేసుకొని లోపలికి పోయేసరికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అందరం కూడా బాధపడుతున్నాము. ఇది ఎవరు కూడా బాధపడి ఏదో మనము ఓదార్పు చేస్తే పోయే సమస్య కాదు. నేను ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చిన్న డైరెక్షను, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అంతా వాళ్ళు కూడా అందరు రావడం, డిప్యూటీ సీఎం దామోదర్ గారు, అనిల్ యాదవ్ ఫీల్డ్లోనే ఉన్నాడు, మేయర్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఎవరి పనులు చేస్తున్నారు. ఎవరి పనులు యాజ్ ఎ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులని అధికారులు, మా నాయకత్వం, మా క్యాబినెట్ అందరూ కూడా ఎవరి పనులు చేస్తున్నారు. అక్కడ మనం టీవీలో చూస్తున్నాం, అంతా కూడా టీవీలో చూస్తున్నాం. నేను కూడా అన్అఫీషియల్గా నాకు కొంత అక్కడ సునీల్ అని నా ఫ్రెండ్ సునీల్ అని, ఆ సునీల్ ఫ్రెండే ఇప్పుడు ఎవరైతే భార్య కూతురు కొడుకు చనిపోయారు చూడండి, వాళ్ళు నాకు అతను నాకు బాగా పరిచయం. అతను ఆ ఫ్యామిలీ చనిపోయిన వాళ్ళ వాళ్ళు ఏంది అక్కజల్ల పిల్లలు కాబట్టి హాలిడేస్ అని వచ్చారు వాళ్ళు ఇక్కడికి. అందులో ఒక ఫ్యామిలీ మా సునీల్ అనే వాళ్ళ కజిన్ ఎవరో చుట్టమవుతారు, నాకు ఎప్పటికీ రెగ్యులర్ కలుస్తుంటారు. నాకు ఆ టైంలో జరిగిన సంఘటనలలో ఒక కుటుంబం సంబంధించిన ఎవరైతే మా సునీల్ ఒక బంధువు అంటున్నానో, నాకు సునీల్ అప్పటికే విషయం చెప్పిండు, అన్న ఇది చాలా జరిగిపోయింది, ఇక ఎవరు ఏం చేయలేరు దీంట్లో, ఇక అది వాళ్ళు ఎవరు అనుకోలేదు, ఇట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఇట్లా ఏసీలో వాళ్ళ సిలిండర్ పేలుతుంది, లేకపోతే ఇంకేదో అవుతుంది అని ఊహించేది, ఇదంతా ఇట్లా జరిగిపోయింది. నేను అడిగిన, మరి నీ ఫ్రెండ్ కుటుంబంలో మరి ఏంది అంటే, నా ఫ్రెండ్ వల్ల మా కొలికి వాళ్ళ చుట్టం వల్ల భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, కొడుకు చనిపోయిండు, ఇంకో కూతురు ఉంది అని. ఆ కూతురు అదే రోజు ఇన్సిడెంట్స్ మార్నింగ్ జరిగింది కానీ అదే రోజు 11 గంటలకు ఆమె ఎగ్జామ్ ఉందంట. ఆ ఎగ్జామ్ ఉందని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక తండ్రి ఒక కూతురు చెప్పుకోవడానికి ఇది జరిగిన విషయాలు. నేను అన్అఫీషియల్గా నేను ఎప్పటికప్పుడు మా సునీల్కి సంబంధించిన బంధువులు ఫ్రెండ్స్ కాబట్టి నేను తెలుసుకుంటున్నా, అది కూడా కొంత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇదంతా ఓకే, ఇవన్నీ జరిగినాయి, బ్యాడ్ లక్. మనము ఎవరం కూడా ఎవరి చేతిలో లేదు అదిగా. ఇదంతా ఇది అసలు 17 మంది కొన్ని సెకండ్లలో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఇంత ఈజీగా చెప్తున్నామో అంత అది ఒక ప్రాణి అంత ఈజీ, మనం చెప్పినంత ఈజీ కాదు. కానీ కొంత బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం, మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు సెంట్రల్ మినిస్టర్, వారికి కూడా బాధ్యత ఉంది, వారు రావాల్సిందే యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్. వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితిని వారు చూడాలి. అంటే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు, నేనేం చేయాలి, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి. వారు ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసిండు, బురద తల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి చేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు